మా యూట్యూబ్ ఛానల్లో మేము చాలా వరకు సూపర్ హీరోస్ గురించి మాత్రమే మీకు చెప్పాము, కానీ ఈసారి నుంచి సూపర్ విలన్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ని కూడా నేను చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకొకటి, ఇన్ మై స్టోరీ విలన్స్ ఆర్ ద బ్రోకెన్ పర్సన్స్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ మై స్టోరీస్. విలన్స్ లేకపోతే స్టోరీ అనేది మా యూనివర్స్ లో లేదు. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సరికొత్త సూపర్ విలన్ ని పరిచయం చేయబోతున్నాను. ఆ సూపర్ విలన్ ఎందుకని మన ఐరన్ డైనమైట్ ని చంపాలనుకుంటున్నాడు, ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈజ్ శివదత్తు. వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనాలు యూట్యూబ్ ఛానల్. ముకుందన్ అతను తమిళనాడులో ఉన్న కుషినగర్ లో ఇద్దరు దంపతులకి జన్మించాడు. ఆ సమయంలో ఆ కుటుంబం భయంకరమైన పేదరికంలో ఉంది. సరైన భోజనాన్ని కూడా వారు తినేవారు కారు. వారు ఒక మార్షల్ ఆర్ట్ ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అది కేవలం ఆ ఇంట్లో పుట్టిన పిల్లలకి మాత్రమే నేర్పించాలనే రూల్ ఉంది. వారు కొన్ని సంవత్సరాలు ఆ కఠిన పేదరికంలో వారి జీవితాల్ని గడిపేవారు. ఈ ప్రాసెస్ లో వారు బ్రతకడం కోసం చాలా అప్పులు చేశారు. వారు చేసిన అప్పులకు ముకుందన్ బలైపోయాడు. ఎలా అంటే, ముకుందన్ ని తన తండ్రి కుషినగర్ లో ఉన్న ఒక ధనవంతుడికి 8 లక్షలకి అమ్మేశాడు. మొదట్లో ముకుందన్ తల్లి ముకుందన్ ని ఆ ధనవంతుడికి అమ్మడానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ వారు ఉన్న పరిస్థితుల కారణంగా ఆవిడ ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు ముకుందన్ కి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజు తన తండ్రి ముకుందన్ తో, హే ముకుందన్, ఈ రోజు నేను నిన్ను ఒక అందమైన చోటుకి తీసుకుని వెళ్తాను, అది నీకు బాగా నచ్చుతుంది అని చెప్పి ముకుందన్ ని ఆ ధనవంతుడి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ ధనవంతుడి పేరు అయ్యర్ శర్మ. ఆ ఇంటికి వెళ్లిన తరువాత ఆ ధనవంతుడు ముకుందన్ తండ్రికి డబ్బులు ఇవ్వడం ముకుందన్ చూశాడు. చిన్నోడు కదా, ఏమీ అర్థం కాలేదు. తన తండ్రి డబ్బుని తీసుకొని అక్కడి నుంచి వెళ్తున్నాడు. ముకుందన్ తన తండ్రి వెనకాల వెళ్ళబోతున్నప్పుడు అయ్యర్ ముకుందన్ చేతిని పట్టుకున్నాడు. నన్ను వదలండి, నేను ఇంటికి వెళ్ళాలి అని ఏడవడం స్టార్ట్ చేశాడు. కానీ ముకుందన్ తండ్రి అది ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి ముకుందన్ జీవితం పూర్తిగా మారిపోయింది. అయ్యర్ కామ కోరికల వల్ల ముకుందన్ బలైపోయాడు. అప్పుడు ముకుందన్ తల్లిదండ్రులు ఆ డబ్బుతో కుషినగర్ ని విడిచిపెట్టి చెన్నై వెళ్లిపోయారు. ఆ చెన్నై నగరంలో ముకుందన్ కి ఒక తాతయ్య ఉన్నాడు. అతను ముకుందన్ గురించి అడిగినప్పుడు ముకుందన్ ని ఒక హాస్టల్లో జాయిన్ చేశామని వారు అబద్ధం చెప్పారు. మరోవైపు ముకుందన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. ఒక కుక్క కన్నా హీనంగా అయ్యర్ ముకుందన్ ని చూస్తున్నాడు. ముకుందన్ తన మాట వినకపోతే అయ్యర్ చాలా దారుణంగా ముకుందన్ ని కొట్టేవాడు. అది మాత్రమే కాదు, సరిగా తిండి కూడా పెట్టేవాడు కాడు. ఆ నరకయాతన 1991 నుంచి 1997 వరకు కొనసాగింది. ఎన్నోసార్లు ముకుందన్ చనిపోదామని అనుకున్నాడు, కానీ అలా చేయలేదు. అయితే 1997లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అసాసిన్ రాత్రిపూట ఆ ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించి అయ్యర్ ని గొంతు కోసి చంపేశాడు. అయ్యర్ ని చంపేయమని తన భార్య ఆ అసాసిన్ కి సుపారీ ఇచ్చింది. ఇదంతా జరుగుతున్నప్పుడు ముకుందన్ అక్కడే ఉన్నాడు. గిలగలా కొట్టుకుంటున్న అయ్యర్ ని అలాగే ఆ అసాసిన్ ని చూశాడు. అప్పుడు ముకుందన్ నడుచుకుంటూ వెళ్లి గిలగలా కొట్టుకుంటున్న అయ్యర్ నోట్లో పోసాడు. తర్వాత గిలగిలా కొట్టుకుని అయ్యర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇది చూసిన ఆ అసాసిన్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ అసాసిన్ పేరు మార్క్ థామస్. అప్పుడు ముకుందన్ ఆ అసాసిన్ వైపు తిరిగి ఇలా అన్నాడు, నన్ను నీతో తీసుకుని వెళ్ళు, నాకు నీలా అవ్వాలని ఉంది అని చెప్పాడు. ఆ మాటలు విని ఆ అసాసిన్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు. తర్వాత ఆ అసాసిన్ ముకుందన్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. 1991 నుంచి 1997 వరకు ముకుందన్ తాతగారు ముకుందన్ ని చూడలేదు. అతనికి అనుమానం వచ్చి తన కొడుకుని నిలదీసినప్పుడు జరిగిందంతా తన కొడుకు చెప్పాడు. అది విని ఆ తాతయ్యకి చాలా కోపం వచ్చింది. ఆ రోజు నుంచి తన కొడుకుతో మాట్లాడడం మానేశాడు. 1991లో రాజేష్ బాబు ఇంకా వర్షిత అనే కవల పిల్లలు ముకుందన్ తల్లిదండ్రులకు జన్మించారు. అదే విధంగా 1995లో మన ఐరన్ డైనమైట్, అదేనండి మన శివ, అదే కుటుంబంలో పుట్టాడు. ముకుందన్ తాతయ్య పేరు ఆచార్య పాత్రుడు. అతను ముకుందన్ కోసం కుషినగర్ కి వచ్చాడు. కానీ అయ్యర్ శర్మ చనిపోయాడు అని తెలుసుకున్నాడు. అక్కడున్న వాళ్ళని మన ముకుందన్ గురించి అడిగినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పారు. ఈ ఆచార్య పాత్రుడే మన ఐరన్ డైనమైట్ కి ఫస్ట్ టీచర్. మరోవైపు మార్క్ ముకుందన్ ని తీసుకుని టెల్చివాంగ్ సిటీకి వెళ్లిపోయాడు. ఆ టెల్చివాంగ్ సిటీ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మొత్తం ఆ సిటీ మార్క్ కంట్రోల్లో ఉంది. ఆ రోజు ముకుందన్ పరిస్థితిని చూసి జాలిపడిన మార్క్ డాక్టర్ ని పిలిచి ముకుందన్ కి వైద్యం చేయించాడు. ఆ తర్వాత తినడానికి మంచి భోజనాన్ని మార్క్ ముకుందన్ కి పెట్టాడు. ఆ భోజనాన్ని ముకుందన్ తింటూ ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఆ ఆహారం చాలా బాగుంది. ఆ తర్వాత రోజు మార్క్ ముకుందన్ ని తన గురించి అడిగినప్పుడు కొన్ని భయంకరమైన నిజాలు ముకుందన్ మార్క్ కి చెప్పాడు. ఆ క్షణం మార్క్ కి అర్థమయ్యింది,
ముకుందన్ ఎంత నరకం చూశాడో. ఆ రోజు సాయంత్రం మార్క్ సిద్ధ అనే తన అసిస్టెంట్ ని పిలిచి అసలు అయ్యర్ దగ్గరికి ముకుందన్ ఎలా వచ్చాడో తెలుసుకోమని చెప్పాడు. సిద్ధ ఈ విషయం తెలుసుకోవడం కోసం కుషీనగర్ వెళ్ళాడు. ముకుందన్ మార్క్ దగ్గరికి వచ్చి 2 వారాలు అయ్యింది. వారి మధ్య మెల్లమెల్లగా బాండింగ్ స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఇంకొకటి, ముకుందన్ కి మార్క్ టీచర్ అయ్యి తనకి తెలిసిన విద్యలన్నీ ముకుందన్ కి ఒకదాని తర్వాత ఒకటి నేర్పించడం స్టార్ట్ చేశాడు. ఆ 2 వారాలు సిద్ధ కుషీనగర్ లో ఉండి చాలా ఇన్ఫర్మేషన్ ని సేకరించి తిరిగి టెల్చివాంగ్ నేల మీద అడుగు పెట్టాడు. అయ్యర్ ఇంట్లో పనిచేసిన సర్వెంట్స్ అయ్యర్ గురించి ఇంకా ముకుందన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ని సిద్ధాకి ఇచ్చారు. ఎప్పుడైతే మార్క్ ముకుందన్ తల్లిదండ్రుల గురించి ఇంకా వారు ముకుందన్ పట్ల చేసిన అన్యాయం గురించి తెలుసుకున్నాడో ఆ ఇద్దరిని అడ్డంగా నరికేయాలి అని అనుకున్నాడు. కానీ మార్క్ అలా చేయలేదు. ముకుందన్ చేత చంపించాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ రోజు నుంచి ముకుందన్ కి ఇంకా కఠినమైన ట్రైనింగ్ ఇవ్వడం, ముకుందన్ తల్లిదండ్రుల మీద ముకుందన్ మనసులో మెల్లమెల్లగా విషం నింపడం మార్క్ స్టార్ట్ చేశాడు. ఆ విషయాన్ని ప్రతిరోజు ఇస్తూ ముకుందన్ ని ఒక రూత్లెస్ అసాసిన్ గా మార్క్ తయారు చేశాడు. ఆ రూత్లెస్ అసాసిన్ ని మన మార్క్ ముద్దుగా జూనియర్ నైట్మేర్ అని పిలుస్తాడు. 2002 నుంచి 2005 వరకు ముకుందన్ ఎంతో మందిని చంపేశాడు. ప్రస్తుతం మన ముకుందన్ కింద 900 మంది ప్రైవేట్ సోల్జర్స్ పనిచేస్తున్నారు. అయితే 2005లో మార్క్ ముకుందన్ కి తన బయోలాజికల్ పేరెంట్స్ ఎక్కడుంటున్నారో ముకుందన్ కి చెప్పాడు. ఆ క్షణం ముకుందన్ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని మార్క్ గమనించాడు. ఆ మరుసటి రోజు ముకుందన్ టెల్చివాంగ్ సిటీ నుంచి చెన్నై సిటీకి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి ఆకాశం నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం మన ముకుందన్ తన ఫ్యామిలీ హౌస్ ముందు నిలబడి ఉన్నాడు. తన చేతిలో డబుల్ బ్యారెల్ గన్ ఉంది. నడుచుకుంటూ వెళ్లి ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత ఆ ఇంటి తలుపుని ముకుందన్ తండ్రి తెరిచారు. ఎదురుగా నిలబడి ఉన్న ముకుందన్ ని ఇంకా అతని చేతిలో ఉన్న ఆ డబుల్ బ్యారెల్ గన్ ని వింతగా చూశాడు. ముకుందన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ డబుల్ బ్యారెల్ గన్ తో తన తండ్రిని షూట్ చేశాడు. అతను ఎగిరి నేల మీద పడ్డాడు. ఆ శబ్దం విని అక్కడికి పరిగెత్తుకుంటూ ముకుందన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ముకుందన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ్ని కూడా అక్కడికక్కడే కాల్చి చంపేశాడు. ఆవిడ ఆన్ ది స్పాట్ చనిపోయారు. తర్వాత ఇంటి డోర్ ని లాక్ చేశాడు. డబుల్ బ్యారెల్ గన్ ని ఓపెన్ చేసి అందులో బుల్లెట్స్ లోడ్ చేశాడు. గిలగిలా కొట్టుకుంటున్న తన తండ్రి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి ఒక హెడ్ షాట్ ఇచ్చాడు. అతను అలా చనిపోయాడు. ఆ సమయంలో అక్కడికి ముకుందన్ వాళ్ళ తమ్ముడు ఇంకా చెల్లెలు పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ లోంచి బయటకు వచ్చారు. నేల మీద పడి ఉన్న తమ తల్లిదండ్రుల డెడ్ బాడీస్ ని చూసి ముకుందన్ చెల్లెలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ముకుందన్ తమ్ముడు రమేష్ బాబు పరిగెత్తుకుంటూ ముకుందన్ మీదకి వస్తున్నాడు. ఇక్కడ ముకుందన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రమేష్ బాబు ఛాతీ మీద ఆ డబల్ బ్యారెల్ గన్ తో కాల్చాడు. ఆ దెబ్బకి రమేష్ బాబు అక్కడికక్కడే చనిపోయాడు. మన ముకుందన్ కి షార్ట్ గన్స్ అంటే చాలా ఇష్టం. ఆ సమయంలో ముకుందన్ చాలా కూల్ గా నడుచుకుంటూ తన సిస్టర్ దగ్గరికి వస్తున్నాడు. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మన ముకుందన్ తన చేతిలో ఉన్న డబుల్ బ్యారెల్ గన్ ని ఓపెన్ చేసి అందులో 2 బుల్లెట్స్ ని లోడ్ చేశాడు. నీ పేరేంటి అని ముకుందన్ అడిగాడు. వర్షిత అని సమాధానం ఇచ్చింది. హ్యాపీ హెవెన్ అని ముకుందన్ చెప్పి తన దగ్గర ఉన్న ఆ డబుల్ బ్యారెల్ గన్ ని వర్షిత హెడ్ కి ఏం చేశాడు. ఆ సమయంలో వర్షిత ముకుందన్ కి దండం పెట్టింది. ముకుందన్ చాలా విచిత్రంగా నవ్వుతూ తనకి ఒక హెడ్ షాట్ ఇచ్చాడు. అలా వర్షిత చచ్చిపోయింది. అలా ముకుందన్ ఆ ఫ్యామిలీని దారుణంగా చంపేశాడు. తన తలని కుడివైపు తిప్పినప్పుడు ఆ గోడ మీద ఆ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఉంది. ఆ గ్రూప్ ఫోటోలో ఉన్న నలుగురిని ముకుందన్ చంపేశాడు. ఆ ఫ్యామిలీ ఫోటోలో ఇంకొక పర్సన్ ఉన్నాడు. వాడి కోసం ముకుందన్ హౌస్ అంతా వెతికాడు. కానీ వాడు ఇంట్లో ఎక్కడా లేడు. వాడే మన ఐరన్ డైనమైట్. ఇప్పుడు ఆ ఇంటి తలుపుని కొంతమంది మనుషులు బద్దలగొట్టి లోపలికి రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ముకుందన్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ముకుందన్ అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు ఒక డిఫరెంట్ సింబల్ ని నేల మీద రక్తంతో డ్రా చేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో శివ వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో ఆ రోజు రాత్రి స్టే చేయాల్సి వచ్చింది వర్షం కారణంగా. లేకపోతే శివ కూడా వాళ్ళతో పాటు చచ్చిపోయేవాడు. ఈ వీడియోకి ఇంతే గైస్. రాబోయే వీడియోలో ఐరన్ డైనమైట్ కి ఇంకా జూనియర్ నైట్మేర్ కు మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు ఆ వీడియోని మిస్ చేయకండి. ఇక రెండోది, మా యూట్యూబ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి మీకు చాలా థ్యాంక్స్. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.